యాక్చువల్లీ తనకి ఇంజెక్ట్ చేసుకోవడం కూడా రాదండి. మాకు వచ్చి కానీ ఇంకా క్లినికల్గా తనకైతే ఇంజెక్షన్ చేసుకోవడం రాదు. అండ్ ఆ ఐవీ ఇంజెక్షన్ తను చేసుకోలేదు. ఇట్ విల్ బి మజిల్ రిలాక్సెంట్. సో తనైతే చేసుకోలేదు. ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఇచ్చే ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం. అండ్ ఇప్పటికొచ్చి కేస్ షీట్ గురించి కానీ ఏమీ చెప్పలేదు. ఇట్స్ బీన్ 1 వీక్. అసలు ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుంది ఏంటని ఒక్క చిన్న కనీసం సీసీటీవీ కూడా రిలీజ్ అవ్వలేదంటే ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు జనరల్గా ఐవి ఇక్కడ ఇస్తారండి. ఇక్కడ ఇచ్చినప్పుడు ఇలా ఓపెన్ చేసి ఇక్కడ టైట్గా ఒక బ్యాండ్ కట్టి ఆ నరం దొరికేదాకా కూడా డాక్టర్స్ ఇలా 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 కొట్టి కొట్టి ఆ వైల్ ఇస్తారు, ఆ ఐవి ఇస్తారు. ఆ ఇచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తా ఉన్నారు, ఆమెకి ఇక్కడ జనరల్గా చాలా సీనియర్ మోస్ట్ అయితే కానీ అయినా కూడా అది కష్టసాధ్యం అవుతుంది ఆ పలానా ఆ నరం దొరికి ఆ నరంలో ఇంజెక్ట్ చేయడానికి. మరి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తా ఉన్నారు ఆమెకి ఐవి తీసుకోవడం రాదు అని క్లియర్గా చెప్తున్నారు. మామూలుగా సీనియర్ మోస్ట్లకే చాలా కష్టసాధ్యం అవుతుంది ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు తీసుకోవడం. మరి అలాంటిది ఒక 10 mg అంత డ్రగ్ తీసుకున్నారని అంటే ఇక్కడ కూడా అనుమానాలు కూడా రేకెత్తిస్తా ఉన్నాయి. మరి ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తా ఉన్నారు దాని గురించే మేము సీసీ ఫుటేజ్లు అడుగుతా ఉన్నాం. దాని గురించి ఆ సీసీ ఫుటేజ్ 802లో జరిగిందని చెప్తా ఉన్నారు. 802 నిన్న రూమ్ నెంబర్ ఆ రూమ్లో జరుగుతుందని అని అంటూ ఉన్నారు. ఇప్పుడు ఒక మహిళకి అన్యాయం జరిగిందని కుటుంబ సభ్యులు వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు అందరూ వచ్చి రోడ్లెక్కి వాళ్ళు మాకు అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నా కూడా ప్రభుత్వము ఈ పాటికి ఎందుకు స్పందించట్లేదు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, హోంమంత్రి గారు అనేది అర్థం కాని అంశం. వీళ్ళు ఏమన్నా వైసీపీ మనుషులా అని అడుగుతున్నా. ఒకవేళ వైసీపీ మనుషులైనా మనుషులు కాదా అని అడుగుతున్నా. అసలు ఏంటి, ఎక్కడ జరుగుతూ ఉంది, ఎక్కడ న్యాయం జరుగుతూ ఉంది? ఎంత బాధతో చెప్తా ఉన్నామండి. అసలు మీరు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ని తీసుకురండి, తీసుకుని వచ్చి అమ్మాయి హెల్త్ బులెటిన్ ఏంటనేది ఒక స్పెషలిస్ట్ డాక్టర్ హైదరాబాద్ నుంచో బాంబే నుంచో తీసుకురండి. తీసుకుని వచ్చి తగిన న్యాయం చేయాలి. 10 రోజుల నుంచి అదే స్టేటస్ ఉంది అని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళు ఊరంతా కూడా ఇక్కడ వచ్చి హాస్పిటల్ దగ్గర పడిగాపులు కాస్తా ఉన్నారు. కొన్ని అమ్మాయి ఏ రకంగా మెరుగుపడుతుందో అనేది మీకు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వండి. వైద్యం చేస్తున్నామని ఇప్పుడు ఇందాక నేను డాక్టర్తో మాట్లాడితే 10 రోజుల క్రితం ఏ రకంగా ఉందో ఇప్పుడు అలాగే ఉందని అని అంటున్నారు. అలానే ఉందని చెప్తా ఉన్నారు. అసలు ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఇంకొకటి మా ఫ్రెండ్ అంజలి, తను ఏమి నార్మల్ స్టూడెంట్ కాదు. తను స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ నుండి 6th ఇయర్ వరకు తను బ్రిలియంట్ అండ్ ఫస్ట్ ర్యాంకర్ కూడా. అలాంటిది ఇంకో 2 monthsలో ఇంటర్న్షిప్ అయిపోయి గోల్డ్ మెడల్ తీసుకునే అమ్మాయి ఇంతలా పిరిగి పని చేస్తుందని అసలు ఎవరు నమ్ముతారండి? తనంతటా అయితే తను తీసుకోదు. వేరే వాళ్ళు ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు, లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా చేసి ఉండొచ్చు. అండ్ 6 years అయింది. తన రూమ్లో మాకు ఒక్క పేపర్ కూడా దొరకలేదు. అంటే మాకు ఇంటర్న్షిప్లో కేస్ షీట్స్ అనేవి ఉంటాయి, ప్రొఫైల్ ఫామ్స్. అలాంటిది ఒక్క కేస్ షీట్ కూడా దొరకలేదు తన రూమ్లో. మాకు ముగ్గురు ఏమయ్యాయో కూడా తెలియదు అసలు. ఆ డైరీలో హ్యాండ్ రైటింగ్ ఎక్కడ టాలీ చేస్తామో అని చెప్పి తన రూమ్లో ఉన్న పేపర్స్ అన్నీ కూడా మిస్ చేశారు. ఇప్పుడు కాలేజ్ మేనేజ్మెంట్ని ఎందుకు తిట్టారమ్మా? అంటే ఆ రోజు మేము సపోర్ట్గా మా కాలేజ్ నుంచి అందరూ వచ్చి తనకి సపోర్ట్ చేశారని చెప్పి హాస్పిటల్ వాళ్ళు మా మేడం చూడడానికి వస్తే ఆవిడ్ని చాలా గట్టిగా తిట్టారు. అంటే బ్యాడ్ వర్డ్స్ కూడా యూజ్ చేశారు అన్నట్టు వచ్చింది సార్. మా కాలేజ్ వికాస్ ఫార్మసీ కాలేజ్. ఒక స్టూడెంట్కి అలా అయిన తర్వాత ఏ మేనేజ్మెంట్ మాత్రం సైలెంట్గా ఉంటుందండి. ఆ మాత్రం కూడా చేయకపోతే ఇంకా కాలేజ్లో చదువుకున్నందుకు మాకు విలువ ఉండదు కదా. సో దేర్ బై వాళ్ళు మాకు అండగా నిలిచారు, సపోర్ట్ చేశారు. అందులో తప్పేముంది? వాళ్ళు మా ప్రిన్సిపల్ మేడంని ఎందుకు అలా తిట్టారు? కాలేజ్లో చదువుతున్న అమ్మాయిలు ఎంత ఓపెన్గా వాళ్ళ అనుమానాలన్నీ చెప్తూ ఉన్నారు. వీటన్నిటికీ ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ముఖ్యంగా ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం ఈ హాస్పిటల్ యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ సీసీటీవీ ఫుటేజ్ బయటికి తీసుకొచ్చి వీటన్నిటికీ సమాధానాలు చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తుంది.